you choose it? So, at Spirit, good question actually. A lot of people have asked me this. See, Suresh Productions, Asian Suresh, all of them have been in the business for so long. Every cinema that's mainstream, that's commercial, that's wholesome entertainment kind of goes there. ప్రతి సినిమా ఒక సినిమాకి ఆల్టర్నేటివ్ వాయిస్ ఉంటే దట్ విల్ బికమ్ స్పిరిట్ మీడియా ఇన్ సమ్ ఫార్మ్ అండ్ స్పిరిట్ మీడియా జస్ట్ నాట్ తెలుగుకే పరిమితం కాకుండా వీల్ రిలీజ్ ఇట్ అక్రాస్ ద కంట్రీ అండ్ అక్రాస్ ద Yeah, you వరల్డ్. got a Malayalam film also. యా ఆల్ వి ఇమాజిన్ ఇస్ Yeah, రైట్ అనే all సినిమా yeah. చేస్తాం. Yeah. ఇప్పుడు నెక్స్ట్ మరాఠీ సినిమా కూడా చేయబోతున్నాం. సో ఎస్ దట్స్ వాట్ స్పిరిట్ మీడియా ఇస్ గోయింగ్ టు Film festivals target. వెల్ ఆల్టర్నేటివ్ సినిమా అంటే అది ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఇట్స్ నాట్ వెరీ సక్సెస్ఫుల్ వెరీ వయబుల్ థింగ్ ఫర్ అన్ ఇండియన్ ఫిల్మ్ మేకర్. కానీ దానికి ఒక ఎకో సిస్టమ్ ఇండియాలోనే క్రియేట్ చేద్దామనే డైరెక్షన్లో వెళ్తున్నాం. రానా గారు, బాహుబలి ద ఎపిక్ అని ఒక ఫిలిం, సో దాని గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి డ్యూరేషన్ కోసం. ట్విట్టర్లో చాలా పెద్ద ఇదే నడుస్తుంది, మీకు కూడా తెలుసు. సో దాని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? అండ్ చాలా మంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ అండ్ మీ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో ఏం చెప్తారు దాని గురించి, డ్యూరేషన్ గురించి ఎస్పెషల్? అంటే ఫస్ట్ ఎంత డ్యూరేషన్ ఉన్నా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి, ఎందుకంటే నేను ఏ సినిమా చేయకుండా ఈ సంవత్సరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నాదే అవుద్ది. సో సో అంటే ఆ డ్యూరేషన్ ఎగ్జాక్ట్గా నేను మెజర్ చేయలేదండి, నాకు చెప్పలేదు ఎగ్జాక్ట్గా. ఎంత అంటున్నారు? 4 hours చూస్తారా? 4 hours 3.5 4 నేను తెలియదండి. రాజమౌళి గారు ఆయన పెట్టే వరకు తెలియదండి మాకు కూడా. 5+ అంతా 5+ కావాలంటున్నారు మీరు 4 కావాలంటున్నారు. అలానా? ఓకే, నాకు తెలియదండి. రాజమౌళి గారు మీకు చెప్పారండి? Praveen garu, hi. నాకైతే చెప్పలేదు. Praveen garu, hi.